నన్ను మోసం చేసిన వాళ్ళందరూ నాకు ఓటేస్తే ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా బంపర్ మెజార్టీతో గెలుస్తా నేను. అయినా నేను వారందరినీ క్షమించాను. ఎందుకంటే నేను మనిషిని, నాలో శరీర బలహీనతలు ఉండొచ్చు, ప్రభువుని బాధ పెట్టిన సందర్భాలు ఉండొచ్చు, ప్రభువుని ఆయాసపరిచిన సందర్భాలు ఉండొచ్చు, ప్రభువు మా ఆజ్ఞల మార్గంలో సరిగా నేను నడవలేకపోవచ్చు. కొన్నిసార్లు అనేక పర్యాలు ఆయన ఒకటి ఆలోచిస్తుంటే నేను ఇంకొకటి ఆలోచించి ఉండొచ్చు. కొన్నిసార్లు అవిశ్వాసంతో ఆయన్ని బాధ పెట్టి ఉండవచ్చు, కొన్నిసార్లు ఆయన తొందర పెట్టి ఉండొచ్చు, ఆయన మనసు ఎరగకుండా ఉండొచ్చు. కాబట్టి అది పాపాలే కదా. నన్ను క్షమించాలంటే నేను అందరినీ క్షమించాలి. పేతురు, నీవు అభిషేకంతో నింపబడిన వాడివి, నువ్వు క్షమించనంటే కుదరదు. పేతురు, పాతాళలోక తాళపు చెవులు నీకు ఇచ్చాను, నిన్ను గణపరచాలనుకుంటున్నాను. ఇక నువ్వు రాయి లాంటి వాడివి, 10 మందిని నువ్వు స్థిరపరచాలి భవిష్యత్తులో. నువ్వు క్షమించనంటే కుదరదు. నువ్వు మెత్తని హృదయంగా మారిపోవాలి, నువ్వు తగ్గించుకోవాలి. పేతురు,